హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు వచ్చిన 3 శుభవార్తల గురించి పూర్తిగా క్లియర్గా రూల్స్తో సహా వివరంగా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వచ్చి చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మొదటి శుభవార్త, అన్నదాత సుఖీభావ పథకం 3వ విడతగా రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద మరో 2,000 రూపాయలు కూడా కలిపి మొత్తం 6,000 రూపాయలను ఈ ఫిబ్రవరి 28వ తేదీ లోపే, అంటే దాని ముందు తేదీల్లోనే విడుదల చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అర్హత ఏంటంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి, రైతు భూమి రికార్డుల్లో ఆన్లైన్లో అప్డేట్ అయి ఉండాలి, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండాలి, పీఎం కిసాన్లో ఇప్పటికే పేరు నమోదై ఉండాలి, అలాగే గత విడతల్లో డబ్బులు తీసుకున్న వారికి ఆటోమేటిక్గా ఈ విడత కూడా వస్తుంది. భూమి వివరాల్లో లేదా ఈకేబీసీలో సమస్యలుంటే డబ్బులు నిలిపివేయబడతాయి. కాబట్టి ముందుగా అందరూ సరి చేసుకోవాలి. ఇక రెండవ శుభవార్త, తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లికి సంవత్సరానికి 13,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు. ఒక కుటుంబంలో 2 పిల్లలు చదువుకుంటే 2 పేర్ల మీదుగా మొత్తం 26,000 రూపాయలు తల్లికి వస్తాయి. అర్హత విషయానికి వస్తే విద్యార్థి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూలు లేదా కాలేజీల్లో చదువుతూ ఉండాలి, హాజరు తప్పనిసరిగా ఉండాలి, తల్లి పేరు రేషన్ కార్డులో ఉండాలి, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండాలి, గత విడతలో అర్హత ఉన్న టెక్నికల్ సమస్య వల్ల డబ్బులు పడని వారికి కూడా ఈ ఫిబ్రవరి 28వ తేదీ లోపే పెండింగ్ అమౌంట్ విడుదల చేయబోతున్నారని స్పష్టంగా చెప్పారు. ఇక మూడవ శుభవార్త మహిళలకు సంబంధించి చాలా కీలకమైనది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఒకేసారి విడుదల చేయడానికి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఇది కూడా ఫిబ్రవరి 28 లోపే అమలు చేసే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారని సమాచారం. మొత్తంగా చెప్పాలంటే ఈ 3 పథకాల ద్వారా రైతులు, తల్లులు, మహిళలు అందరికీ భారీ ఆర్థిక సహాయం ఫిబ్రవరి 28వ తేదీ లోపే అందే అవకాశాలు ఉన్నాయి. మీకు అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే మీ రేషన్ కార్డు, ఆధారు, బ్యాంకు వివరాలు ఒకసారి చెక్ చేసుకొని సమీప సేవా కేంద్రంలో సరి చేసుకుంటే తప్పకుండా లాభం పొందవచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.